రుణమాఫీ పథకం ఎలా ఉందంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కనిపిస్తా ఉన్నది. చాలా దురదృష్టం ఏంటంటే ఇప్పటికే వర్షాకాలం పూర్తయి మరి మొదలై 4 నెలలు గడుస్తున్నా ఖరీఫ్ సీజను సెప్టెంబర్ 30కి పూర్తవుతుంది. రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారము ఖరీఫ్ సీజను ఈ నెల సెప్టెంబర్ 30కి పూర్తవుతుంది. సెప్టెంబర్ 30 నుంచి రబీ సీజన్ ప్రారంభమవుతుంది. ఖరీఫ్లో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా బ్యాంకుల నుంచి పంట రుణాలు అందలేదు. రైతులు చాలా నష్టపోయారు. 4 నెలల తర్వాత మరి ఖరీఫ్ పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు చావు కబురు తీసుకొచ్చినట్టు మేము 25% ఇప్పుడు చెల్లిస్తాము, మిగతా రుణాలు 3 విడతలుగా మరి మేము తర్వాత చూస్తాము అని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా ఎన్నికల ప్రణాళికను వయలేట్ చేయడం అవుతున్నది. ఇదే విషయము ఖరీఫ్లో ప్రారంభమైనప్పుడే చెప్పినట్లయితే రైతులు తమ సంగతి తాము చూసుకునే వాళ్ళు. ఈరోజు ఖరీఫ్ పూర్తయిపోతున్న సందర్భంగా చావు కబురు చల్లగా ఆలస్యంగా చెప్పినట్టు మేము 25% ఇప్పుడు ఇస్తాము, మిగతా 75% 3 విడతలుగా తర్వాత చూస్తామని చెప్పడం ఏదైతున్నదో ఇది మరి ప్రభుత్వము మోసం చేయడం అవుతున్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికల ప్రణాళికలేమో ₹1,00,000 రూపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేస్తామని చెప్పారు. ఈరోజు వచ్చేసరికి టర్మ్ లోన్స్ ఏవైతే ఉంటాయో అంటే బోర్ బావుల కోసం తీసుకున్నటువంటి రుణాలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ పంపుల కోసం తీసుకున్నటువంటి రుణాలు కావచ్చు, ఇటువంటివి ఏవి గోల్డ్ లోన్స్ కావచ్చు, ఇవేవి గురించి ఇప్పుడు క్లియర్గా ప్రభుత్వం చెప్పడం లేదు. టర్మ్ లోన్స్ ఇప్పుడు మాఫీ చేయకపోవడం ఏదైతున్నదో ఈరోజు రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉన్నారు. ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా నష్టపోయింది. ఈరోజు ఖరీఫ్లో చాలా పంటలు నష్టపోయాయి. ఎండలు ఎక్కువగా ఉండి వర్షాలు రాని కారణంగా ఖరీఫ్లో చాలా పంటలు నష్టపోయాయి. వీళ్ళు రుణాలు చెల్లిస్తామని చెప్పడము, రైతులు ఇన్సూరెన్స్ సొంతంగా కట్టుకోకపోవడం కారణంగా ఈరోజు ఇన్సూరెన్స్ కూడా ఈ సంవత్సరము ఖరీఫ్ సీజన్ పూర్తిగా నష్టపోయింది. దీనికి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. దీని కారణంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులు నష్టపోయారు. ఈ సంవత్సరం ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా రైతులందరికీ వెంటనే ₹1,00,000 రూపు రుణాలను మాఫీ చేయాలని ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించి రైతులకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాము. ఆ రకంగా గ్రామాలలో ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి భూమిని 3 భాగాలు 4 భాగాలు కొడుకులు ఉన్నటువంటి భూములు విభజించుకొని ఈరోజు వ్యవసాయం చేస్తున్న సందర్భంలో మేము ఒక్కరికే ఇస్తాము, మిగిలిన 3కి ఇయ్యము, మిగిలిన 2కి ఇయ్యము అని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా అన్యాయము. కాబట్టి ఏ రైతు అయినప్పటికీ కూడా అతని పేరు మీద ఈ యొక్క ₹1,00,000 లోపు ఉన్నటువంటి అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అన్ని ఖాతాలు కూడా రైతులకు సంబంధించి అన్ని ఖాతాలు కూడా ఏ రకమైనటువంటి షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలి, కొత్త రుణాలు ఇవ్వాలి, పాత రుణాలు మాఫీ చేయాలి. ఆధార్ కార్డులకు బ్యాంకు రుణాలకు లింకు పెడుతున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి లాభం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. దీని ద్వారా రైతులను ఇబ్బంది పెట్టడమే తప్ప ఆధార్ కార్డు లింకు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి మరి ఏ రకమైనటువంటి లాభం ఉంటుందో నాకైతే అర్థం కాలేదు. కాబట్టి ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి రైతులందరికీ
రుణాలు మాఫీ చేయాలి. ఈరోజు ఇది చూస్తే పూర్తిగా ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు సీట్లు పంచుకుంటున్నారు. నేను అడుగుతా ఉన్నాను, 200 మంది రైతులు ఈ యొక్క రైతుల రుణాలు మాఫీ చేయడంలో మీరు చేసినటువంటి ఆలస్యం కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకు మీరు స్వీట్లు పంచుకుంటున్నారా? ఈరోజు ఖరీఫ్ సీజన్ పూర్తిగా రైతులు నష్టపోయారు. దీనికోసం రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసినందుకు మీరు స్వీట్లు పంచుకుంటున్నారు. నాకైతే అర్థం కావడం లేదు. రైతుల నోట్లో మట్లు కొట్టి టీఆర్ఎస్ నాయకులు సీట్లు పంచుకుంటున్నారు. जीरो बैलेंस से अकाउंट खोलेंगे, 1 रुपया भी नहीं है आपके पास, आप जाइए बैंक अकाउंट खुलेगा. लेकिन मेरे लिए खुशी की बात है